ఈ ప్రపంచంలో మనం బతకడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆహారం మరియు నీరు అండి. ఇప్పుడు వచ్చేసి నీరు గురించి మాట్లాడుకుందాం. బ్యాంకాక్కి ఈ మధ్య చాలా మంది టూరిస్టర్లు వస్తున్నారు. వాళ్ళంతా కూడా మంచినీళ్ళు కొనడానికి బయట 7-Eleven అని కానివ్వండి, లేదంటే ఇటువంటి ఇండియన్ రెస్టారెంట్లోకి వెళ్ళి 10 బాట్లు 20 బాట్లు అని చెప్పి ఎంతో ఇవ్వరండి. 1/2 లీటర్ వాటర్ ఇస్తారు. 1/2 లీటర్ వాటర్కి 50 రూపాయలు పెడుతున్నారు మన భారతీయులు. మరియు ఇక్కడికి వచ్చి మనం ఉండే హోటల్లో కూడా వాటర్ అయితే ఇవ్వట్లేదు కొన్ని సందర్భాల్లో. సో కావున ఏంటంటే మనకి ఇట్లాంటి వాటర్ మిషన్స్ అయితే ఉంటాయండి బ్యాంకాక్లో. ఇప్పుడు ఏం లేదు, మనం దీంట్లో ఓపెన్ చేసేసి, ఇప్పుడు నా దగ్గర వాటర్ బాటిల్ లేదు, సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇది ఒకటి ఉంది. మీ అందరికీ తెలిసిందే, తప్పదు. ఎప్పుడైనా మనకి వాటర్ కావాలంటే ఇది సింపుల్గా మన సైడ్ రూపాయి ఎలాగో ఇక్కడ బాట్ అలా అండి. ఇది ఒక బాట్ కాయిన్ అండి, ఈ విధంగా ఉంటుంది. ఈ ఒక బాటు ఈ మిషన్లో ఏం కావాలో మనకి ఏంటంటే అక్కడ 1 లీటర్ అని పడిద్ది. అంటే 1 లీటర్ వరకు వాటర్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక 200 ml ఉంటుంది. ఇక్కడ పెట్టేసి మామూలుగా అయితే వాటర్ బాటిల్ పెట్టాలి, మన దగ్గర లేదు కదా. ఈ బ్లూ బటన్ నొక్కామనుకోండి, స్టార్ట్ అవుద్ది, వాటర్ వస్తున్నాయి, నిండిపోయింది. ఇప్పుడు ఆపేద్దాం. తాజా మినరల్ వాటర్ అండి, కేవలం ఒక బాటికి. అలాగే మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తీసుకోవడమే. ఆ ఒక బాట అదే అక్కడ ఒకటి పోయేంత వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు బ్యాంకాక్ వచ్చినప్పుడు ఏంటంటే డబ్బులు అనేవి వేస్ట్ చేయమాకండి. ఎందుకంటే ఒక బాట్ అంటే మీరు అనుకుంటారు ₹1 అనుకుంటారు, కానీ ఇక్కడ ఒక బాట్ అంటే 2.5 రూపాయలు. ఇక్కడ 100 బాట్లు మనకి 250 రూపాయలు. సో తక్కువేం కాదండి, ఎక్కువ. కాబట్టి మీరేంటంటే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు గల్లీకి ఖచ్చితంగా ఇట్లాంటి మిషన్ ఒకటి ఉంటుంది. చూసుకొని ఈసారి వెళ్ళినప్పుడు వాటర్ అయితే పట్టుకొని ఇట్లా తాగండి. డబ్బులు అయితే ఆదా చేసుకోండి. ప్రతి రూపాయి ఇంపార్టెంటే అండి. మీ రామ్ ది ట్రావెలర్. ఉంటాను. బాయ్ బాయ్.